అబ్బాబాబా అప్పుడు చెప్పడు మా అన్నయ్య వద్దు వద్దు అనేసి నేను అలా గెరబడి పన్నా పెళ్ళి పెళ్ళి అనేసి ఇప్పుడు చూడండి ఇల్లు తోమకడం పిల్లలు ఆడించడం అబ్బా నడు నొప్పి ఈడేటిడా మాయాడిగా చూస్తాడా అలా చూస్తానవా ఏట అందగట్టుకోడు ఏట్రా అలా చూస్తానవా అలా కాదు గురు నాకు ఎప్పటి నుంచో చిన్న డౌట్ ఉండిపోయింది గురు ఏట్రా నువ్వేటో అనుకోపోతే అడుగుతున్నా నేనేమనుకోను కానీ చెప్పే ముందా నువ్వు కర్రిగొంతవు నీకన్నా మీ ఆవిడ కర్రిగొంతది మీ ఇద్దరు కలిసి ఎలా పుట్టాడు గురు ఆ తెల్లబాబు అబ్బా నాకు నేను డౌట్ నీకెందుకురా ఏంటి ఇదిగోండి బ్యాగ్ కొట్టుకోండి బ్యాగేనే నిన్ను కూడా వస్తుందా నేను ఏమవుతాం చేసుకోండి కానీ బ్యాగ్ పట్టుకొని తిరగడం సరిపోతుంది నోరు మూసుకుని వెనకాల సన్నజుకోలుగా ఓరు బాబోయ్ మీ చెల్లెలు వచ్చేస్తుందిరా వస్తురా ఎందుకంటే రాగి పండు కదా అన్నయ్య అంటే అప్పుడు గుర్తుకొస్తాడు 10 రూపాయలు రాగి కట్టిసి 2000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోద్ది ఇప్పుడు చూడా ఎంత ప్రేమ పిలుస్తుందా అన్నయ్య బాగున్నవేట్రా బాగున్నామ్మా పదన్నమ్మ ఇంట్లోకి బావా బాగున్నావేట్రా బాగున్నాను కదా నువ్వేటే మా ఊరు పప్పల పండు పంచి కొట్టుకుని వచ్చినవా బాగున్నావేటే వదినా నేను బాగున్నాను నువ్వేటే బొత్తిగా కర్రీ అయిపోనువా ఇది పట్టుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోండి ఎంత కష్టపడి వస్తే 150 ఇస్తావా 150 ఏమే 10,000 ఇస్తాము ఊరుకుని వెళ్ళిపోద్దురు